జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా ఎవ్వరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడే నీ జీవితం మారుతుంది. ఎందుకంటే ఒక గొప్ప పనిని మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా సాధించగలను అన్న నమ్మకంతోని నువ్వు మొదలు పెట్టగలగాలి. చెయ్యగలనా లేదా అనుకుంటే జీవితంలో ఎప్పటికీ ఏం చేయలేం. ప్రారంభం బావుంటేనే కదా ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది చెప్పు. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు నీలో ఉంటే ప్రపంచంలో ఏదైనా సరే నువ్వు ఇట్టే సాధించేయచ్చు. కష్టాలు ఎప్పుడూ కూడా నిన్ను నాశనం చేసేందుకు రాలేదని తెలుసుకో. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు వచ్చాయి అని గ్రహించు. కష్టానికి కూడా తెలియాలి నిన్ను సాధించడం అత్యంత కష్టమని. ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరగడం కాదు, నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు ఎదగాలి. అది జీవితం అంటే. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో ఖచ్చితంగా కనబడుతుంది. ప్రపంచాన్ని నువ్వు చూడడం కాదు, ఆ ప్రపంచమే నిన్ను చూడాలి. అలా ఉండాలి నీ విజయం. మీ అపజయాలను, తప్పటడుగుల్ని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే మంచి పాఠాలు అని తెలుసుకో. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉండాలి. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు ధైర్యంగా సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుంది అని నువ్వు ఖచ్చితంగా గమనించాలి. పడిపోతావని భయపడితే నడక రాదు, ఓడిపోతావని భయపడితే విజయం రాదు కదా. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకు. ప్రయత్నిస్తూ పోతే ఫలితం ఖచ్చితంగా అదే వస్తుంది. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు ఎవ్వరూ సాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అందరూ అవసరం లేకపోయినా కానుకలు తెస్తారు. అలానే మనం కష్టపడేటప్పుడు ఎవ్వరూ సాయం చేయకపోయినా ఏదైనా సాధించాక మన చుట్టూ చేరుతారు. ఇదే లోకం యొక్క తీరు. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, మనల్ని నిద్ర పోనివ్వకుండా చేసేది. 10 మంది ఫ్రెండ్స్తో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు. నీ అవసరం ఎవరికీ లేదని, ఎవరి అవసరం నీకు లేదు అని ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే బొగ్గు, వజ్రం రెండూ మట్టిలోనే దొరుకుతాయి. రెండూ అవసరమే, దేని విలువ దానిదే కదా. సమయం నీది కానప్పుడు కాస్త ఓర్చుకో, అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి నువ్వు చేరుకోగలవు. సక్సెస్ స్టోరీలను చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి, అందులో విజయానికి కావలసిన ఐడియాలు మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. గతం ఒక వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఒక న్యూస్ పేపర్, భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి, లేకపోతే బ్రతుకంతా టిష్యూ పేపర్ అయిపోతుంది. జాగ్రత్త. అందం అనేది ముఖంలో ఉండదు, సాయం చేసే మనసులో ఉంటుంది అని తెలుసుకో. చేసే ప్రతి పాపం అప్పు లాంటిది, ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాలి. చేసే ప్రతి పుణ్యం పొదుపు లాంటిది, ఏదో ఒకరోజు నిన్ను కాపాడుతూ ఉంటుంది అని తెలుసుకో. మనతో మంచిగా మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్లే అని అనుకుంటే అది కేవలం మన పొరపాటే అవుతుంది. అవసరానికి వాడుకొని ఏదో ఒకరోజు వాళ్ళ నిజస్వరూపం బయటపడతారు. కాస్త జాగ్రత్త. నువ్వు నమ్మిన వారు మోసం చేసినా నిన్నే నమ్ముకున్న వారిని ఎప్పటికీ నువ్వు మోసం చేయకు. గెలుపంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాదు, మన అనుకున్న వారి కోసం ఓడిపోవడం కూడా గెలుపే కదా. కాలం, డబ్బు విలువ తెలుసుకుని ఖర్చు చేయాలి, ఎందుకంటే అవసరాలు పుట్టుకొచ్చినంత త్వరగా అవకాశాలు రావు. ఎదిరించాల్సిన సమయంలో మౌనంగా ఉండడం పిరికితనమే అవుతుంది, మంచితనం కాదు అని తెలుసుకో. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు, ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాడు. ఎందుకు పనికి రాకుండా వచ్చేస్తారు. ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు.
నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్లుగా మారడమే మనిషి యొక్క లక్షణం. నువ్వు జాగ్రత్తగా ఉండు. ప్రతి టీచర్ కూడా ఒకప్పుడు విద్యార్థే కదా. ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే కదా. ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే కదా. కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధినే అని తెలుసుకో. ఎప్పుడు ఏ విషయంలో కూడా ఒకరిపై నువ్వు అస్సలు ఆధారపడకు. ఎందుకో తెలుసా? ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే అది చేతకానితనమే కదా అవుతుంది. వీలైనంత వరకు ఎవ్వరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకి గౌరవం అనేది రెట్టింపు అవుతుంది. నీ జీవితానికి ఒక విలువ కూడా ఉంటుంది. మన పుట్టుక సాధారణమైనది కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేందుగా ఉండాలి. అది జీవితం అంటే. జీవిస్తే అలా ఉండాలి. అప్పుడు కదా మన జీవితానికి ఒక విలువ ఉంటుంది. గుర్తుపెట్టుకో, జీవితంలో నీ గోల్ అనేది కనిపించలేనంత దూరంలో ఉండొచ్చు, కానీ సాధించలేనంత దూరంలో ఎప్పటికీ లేదు. నువ్వు సాధిస్తే ఏదైనా సాధ్యమే అని గుర్తుపెట్టుకో. జీవితంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే రెండు విషయాలు. ఒకటి, మన సమస్యలను ఎవ్వరికీ చెప్పకూడదు. ఇక 2, ఇతరుల సమస్యల్లో పొరపాటున కూడా తలదూర్చకూడదు. ఈ 2 చేశావా నీ జీవితం అల్లకల్లోలమైపోతుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకమని తెలుసుకో. నీ మనసంతా చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగా కనిపిస్తారు. అవును కదా? నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటో అంటే, నిన్ను అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని చెప్పు దెబ్బ నీ విజయంతో కొట్టాలి. అది వాళ్ళకి నువ్వు వేసే పెద్ద శిక్ష అవుతుంది. ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువ బాధ పెట్టిందో అదే నీ జీవితం మారడానికి ఉపయోగపడుతుంది అని తెలుసుకో. ప్రతి చిన్న గెలుపు నీ ప్రయాణంలో కొత్త కొత్త ఆశలను చిమ్ముతుంది. అవును కదా? గతాన్ని నువ్వు పూడ్చిపెట్టకపోతే అది నిన్ను అస్సలు బ్రతకనివ్వదు అని తెలుసుకో. వెలుగే లేదని చీకటిలోనే స్థిరపడిపోతావా? చిరునవ్వు ఇక రాదు అని వేదనతోనే సర్దుకుపోతావా? ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేస్తావా? నీ ధైర్యంతోటి భయాన్ని దాటి ముందుకు పో. విజయం నీ సొంతమవుతుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం అసలు జీవితం అంటే ఏంటో నీకు తప్పకుండా నేర్పుతుంది. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా సరే కాలం అనేది ఒకటి ఉంటుంది. వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా భయపడేలా చేస్తుంది. బయట పెడుతుంది కూడా. కాస్త ఓపిక పట్టు, అన్నీ నీకు తెలుస్తాయి. మురికిగా ఉన్నంత మాత్రాన నీరు తాగడానికి పనికిరాకపోవచ్చు, కానీ మంటలను ఆర్పగలదు కదా. అలానే పనికిరాని బంధమని తుంచి పారేయకండి. బంధం ఎప్పుడూ కూడా బంధనం అవ్వదు కదా. తల్లిదండ్రులు పెళ్లి చేసి ఇక నుండి నీకు అన్నీ నీ భర్తే, నీ భర్త ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఉండాలి, అదే నీళ్ళు అని చెబుతారు. ఏదైనా సమస్య వస్తే భర్తేమో మీ ఇంటికి వెళ్ళిపో అంటారు. పుట్టి పెరిగిన ఇల్లు తనది కాదు, మెట్టినిల్లు తనది కాదు. మరి ఆడపిల్ల ఎక్కడి పిల్ల? తన జీవితం ఏమైపోవాలి? ఆలోచించండి. జీవితంలో ఎంతోమంది ఇలానే బ్రతుకుతూ ఉన్నారు. కొంతమంది అసలు బ్రతకాలా చావాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించు. ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు ఒక్కసారి మాట్లాడు చూడు. నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అదే అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడు. నీ చుట్టూ ఒక పెద్ద గుంపు, చెప్పాలంటే సైన్యమే వచ్చేస్తుంది. అవునా? లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా సరే అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే
నీ విజయాన్ని ఇక్కడ ఎవ్వరూ ఆపలేరు అని నువ్వు గుర్తుపెట్టుకో. నీ కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తే, మనసుకు తగిలిన గాయం నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. అన్నీ నువ్వు నేర్చుకో. మౌనంగా ఉండు, అన్నీ అర్థమవుతాయి. మౌనమనేది భాష లేని ప్రార్థన. మౌనమనేది మాటలు లేని విజ్ఞానం. మౌనం నిశ్శబ్ద మంత్రఘోష. మౌనమే పదునైన ఆయుధం. మౌనమే అతి గొప్ప సంభాషణ. నువ్వు మౌనంగా ఉంటే చాలు, జీవితమే మారిపోతుంది. నీళ్ల కోసం నువ్వు చెరువు దగ్గరకు, పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి. అలా కాకుండా పాల కోసం చెరువు దగ్గరకు వెళ్తే ఏం ప్రయోజనం చెప్పు? నీళ్ల కోసం ఆవు దగ్గరకు వెళ్తే ఏం ప్రయోజనం? అలానే విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు. ఆ విలువలు దక్కకపోగా కేవలం నీకు నిరాశ మిగులుతుంది అని తెలుసుకో. ఆవేశంలో, ఆపలేని క్షణికోద్రేకంలో మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మారుస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. కాస్త ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరుల్ని నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని నువ్వు అందంగా మార్చుకోవాలి. అర్థమవుతుందా? జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. నిన్ను మోసం చేసేది ఎవరైనా సరే, మోసపోయేది మాత్రం మనసున్న వారే కదా. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, లేదంటే అందరూ నిన్ను ముంచేస్తారు. లక్ష్య సాధనలో నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అవసరం లేదు. నీ కనుల వెనక కన్నీళ్లు ఎవ్వరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అసలెవరికీ అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక చిన్న తప్పు జరిగితే మాత్రం 100 నోర్లు మాట్లాడతాయి. ఇదే జీవితం, ఇదే లోకం యొక్క తీరు. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకొని తిరగద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయకు. నిన్ను గుర్తుంచుకునే వాళ్లను అస్సలు మర్చిపోకు. డబ్బుని బట్టో, స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితమే ఒక చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు, బంటి చేరేది ఒక పెట్టిలోకే కదా. ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి ఉంటుంది. అదే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం ఎంతో హాయిగా, ఆనందంగా ఉంటుంది. బిల్ గేట్స్ లక్ష్మీ పూజ చేయడు, కానీ ధనవంతుడయ్యాడు. ఐన్స్టైన్ సరస్వతి పూజ చేయలేదు, అయినా మహామేధావి. దేవుణ్ణి నమ్మండి, కానీ అలానే మీరు ఏమీ చేయకుండా మొత్తం ఆధారపడితే ఎలా చెప్పండి? మీ పని మీరు కూడా చేస్తూ ఉండాలి కదా. బాధాకరంగా ఉండడమే మంచిది. ఇతరులకు మీ భావాలతో ఆడడానికి అవకాశం ఇచ్చే కన్నా మీలో మీరు బాధపడడమే మంచిది కదా. దూరాన్ని చూసి దారం భయపడదు. ఎందుకంటే ఎంత దూరాన్నైనా సరే కలిపే సత్తా ఆ దారానికి ఉంటుంది. ప్రేమ కూడా దారం లాంటిది. ఎంత దూరంలో ఉన్న బంధాన్నైనా సరే కలిపే శక్తి ఒక్క స్వచ్ఛమైన ప్రేమకే కదా ఉంటుంది. అవునా? అన్నీ కోల్పోయినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నిటిని తిరిగి మనం మళ్ళీ దక్కించుకోవచ్చు. జీవితాన్ని మార్చుకోవచ్చు. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వాళ్ళకి నచ్చలేదు అని అర్థం. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ వాళ్ళకి అస్సలు తెలియదు. అవును కదా. అహంకారం, ఆత్మాభిమానం అనే ముసుగు వేసుకొని తన్ని తాను దహించుకుంటూ అందరి జీవితాల్లో చిచ్చు పెడతారు. కాబట్టి అహంకారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీ దగ్గరకు రానివ్వకు. మనవి అని అనుకున్నంత వరకే కదా ఈ బంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు. మనసు విరిగి ఒక్కసారి వద్దు అనుకుంటే అసలు నువ్వెవరు, నేనెవరు? అవునా? అహంకారం, గర్వం, పొగరు నా దృష్టిలో చాలా ఖరీదైనవి. ఎందుకంటే వాటిని కొనుక్కునే స్తోమత మనకి లేదు. అందుకే చవకగా దొరికే సంతోషం, చిరునవ్వు, ఆప్యాయతలతో సరిపెట్టుకుంటే జీవితం కూడా చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు అస్సలు మార్చుకోవద్దు.
ఎందుకంటే మనుషులు ఎంత స్వార్థపరులంటే ఈరోజు మిమ్మల్ని మార్చేసి రేపటి రోజున వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. జాగ్రత్త. నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ విన్న వ్యక్తికి మాత్రం మనం చెప్పింది ఖచ్చితంగా పొల్లు పోకుండా అన్నీ గుర్తుంటాయి. 85% బంధుత్వాలు, స్నేహాలు ముగిసిపోవడానికి కారణం ఈగో. ముందు నేనెందుకు వాళ్లతో మాట్లాడాలి అన్న ఈగో. దీనివల్లే కొన్ని బంధాలు అర్థాంతరంగా అక్కడితో ఆగిపోతున్నాయి. అవును కదా. వెలుగుతున్నంతసేపే దీపం మనకు కనిపిస్తుందనుకుంటా. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం. అచ్చు మానవత్వం కూడా అలాంటిది, దీపం లాంటిది. అది మనసులో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపిస్తాం, లేకపోతే అంతా కూడా చీకటే అని గుర్తుపెట్టుకో. నువ్వు కొందరికి ఎంత మంచోడివైనా కావచ్చు, కానీ తెలిసో తెలియకో ఇంకొందరి కన్నీళ్లకు కారణమయ్యే ఉంటావు కదా. ఆలోచించు. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.